కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు మీకు నేను ఒక టచింగ్ స్టోరీ అయిన జీవచ్ఛవాలును వినిపించబోతున్నాను. ఈ సందర్భంలో మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలండి. అదేమిటి అంటే, వృద్ధాప్యంలో వచ్చే భయంకర మానసిక వ్యాధి అల్జైమర్ గురించి మీరు వినే ఉంటారు కదా. నిన్న అంటే ఈరోజు కాక నిన్న అల్జైమర్స్ డే అండి. నిన్న శనివారం అయింది కనుక ఒకరోజు ఆలస్యంగా ఈ కథను మీకు నేను వినిపించాల్సి వచ్చింది. ఈరోజు కోసమే నేను ప్రత్యేకంగా రచించి మీకు వినిపిస్తున్న ఈ కథ పేరు జీవచ్ఛవాలు. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. సెల్ ఆన్ చేయగానే బాబాయి రమణమూర్తి మిస్డ్ కాల్ కనిపించింది. చేసి కూడా 40 నిమిషాలు అయింది. అయ్యో, నేను ఫోన్ ఎక్కడ పెట్టానో నేనెక్కడ తిరుగుతున్నానో చూసుకోలేదు. లేకుంటే మోగిన దూరంగా ఉండటం వల్ల వినిపించలేదేమో. ఈ మధ్య కొంచెం చెవుడు కూడా వచ్చినట్టుంది. వస్తుంది, పెద్దతనం మీద పడుతోంది కదా. చెవుడే ఏంటి, ఇంకా చాలా వస్తాయి వృద్ధాప్యపు లక్షణాలు అనుకుంటూ బాబాయికి కాల్ బ్యాక్ చేశాను. ఎంతకీ ఫోన్ ఎత్తలేదు బాబాయ్. తర్వాత ఎప్పుడో ఎత్తాడు. బాబాయ్, నేను సంజీవిని అన్నాను. అవతల వైపు నుంచి త్వరగా రెస్పాన్స్ రాలేదు ముందు. తర్వాత ఎవరు? బాబాయా? బాబాయ్ ఎవరు? నేనా? సంజీవి అంటే అన్నాడు. నేను బాబాయ్, సంజీవిని. నువ్వు నాకు కాల్ చేసావు కదా, నేను చూసుకోలేదు. మిస్డ్ కాల్ చూసి చేస్తున్నాను. కాలా? నేను చేశానా? లేదే, చేసినట్టు నాకు గుర్తుకు రావటం లేదు. ఎక్కడున్నావు నువ్వు? మన తెనాల్లోనేనా? నేను తెనాల్లో ఉంటావేంటి బాబాయ్? తెనాలి మీ ఊరు కదా. నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను. నువ్వున్న ఊళ్ళోనే. తెలియనట్టు అడుగుతావేంటి అన్నాను ఆశ్చర్యపోతూ. నా మాటల్ని పట్టించుకోకుండా, తెనాలి ఎప్పుడు వెళ్తున్నావు? నేను వస్తా, వెళ్తే చెప్పు అన్నాడు బాబాయ్. నేను తెనాలి ఎందుకు వెళ్తాను బాబాయ్? అక్కడ నాకు ఎవరున్నారని అంటూనే ఆలోచిస్తున్నాను. బాబాయి ఎందుకో అదోలా మాట్లాడుతున్నాడు. మాటలో స్పష్టత లేదు. ఏదో ఆలోచిస్తూ గుర్తు చేసుకుంటూ మాట్లాడుతున్నట్టుగా ఉంది. అనుకుంటూనే నాకే 60 ఏళ్ళంటే బాబాయికి 75, 78 ఉంటాయి. జ్ఞాపక శక్తి తగ్గిపోయి మతిమరుపు వచ్చినట్టుంది అని అనుకుంటూ ఉండగా అవతల నుంచి నీ పేరేంటన్నావు అని అడిగాడు బాబాయ్. ఆ ప్రశ్నకు అదిరిపడ్డాను. సంజీవి అన్నాను. ఇప్పుడు అర్థమైంది అన్నట్టు ఓహో అని, మీ నాన్న బాగున్నాడా అని అడిగాడు. దానికే నేను ఆశ్చర్యపోతుంటే, మొన్న ఒకరోజు రోడ్డు మీద నడుస్తుంటే మీ నాన్న కనపడ్డాడు అన్నాడు. ఆ మాటలతో గుడ్లు తేలేశాను నేను. నాన్న పోయి 2 సంవత్సరాలయ్యింది. నాన్న అంత్యక్రియలకు పిన్ని బాబాయ్ వచ్చి దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. అలాంటిది ఇప్పుడు మీ నాన్న ఉన్నాడా, మొన్న కలిశాడు అంటాడేంటి బాబాయ్ అనుకున్నాను లోపల, గుండె పీచు పీచుమంటూ ఉండగా. ఇంతలో మళ్ళీ బాబాయ్ గొంతు వినపడింది, నంగిగా. మీ అమ్మ పాపం మంచి మనిషి, నన్ను సొంత తమ్ముళ్ళా చూసుకునేది. ఏ లోకంలో ఉందో గాని, పోయి 2 ఏళ్ళు కావటం లేదు అన్నాడు బాబాయ్. ఆ మాటలతో బాబాయ్ మీద నాకు కోపం వచ్చింది. నిక్షేపంలా ఉన్న మా అమ్మను పట్టుకొని పోయింది అని అంటూ ఉంటే, అందుకే నాకు తెలియకుండానే నా గొంతులో నుంచి బాబాయ్ అన్న పిలుపు కాస్త విసురుగా వచ్చింది. ఎందుకలా అరుస్తున్నావు? నాకు చెవుడేమీ లేదు, కాస్త మెల్లిగా మాట్లాడు. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడికి వచ్చి నన్ను తెనాలి తీసుకెళ్ళకూడదు అన్నాడు. ఈ తెనాలి పిచ్చి ఏమిటా అని అనుకుంటూ ఉండగా నాకేదో తేడా ఉన్నట్టు అనిపించి, బాబాయ్ పిన్నికి ఫోన్ ఇవ్వు అన్నాను. పిన్నెవరు? నాకెవరు పిన్నులు లేరే అన్నాడు. నీ పిన్ని కాదు బాబాయ్,
నా పిన్ని అంటే నీ భార్య అన్నాను. ఇక్కడ పిన్ని లేదు. ఇక్కడెందుకుంటుంది అని బాబాయ్ అంటుండగా నాకు ఆయన ఫోన్లో నుంచి ఏవో రణగుణ ధ్వనులు, హారన్ శబ్దాలు వినిపించి, బాబాయ్ ఇప్పుడు నువ్వెక్కడున్నావు అన్నాను. నేనా ఇది బస్టాండ్, మా తెనాలి వెళ్దామని వచ్చాను. ఏ బస్ ఎక్కాలి? ఇప్పుడు ఒక బస్ ఎక్కితే డ్రైవర్ దింపేశాడు అన్నాడు బాబాయ్. దాంతో బాబాయ్కి మతిస్థిమితం తప్పిందని నాకు అర్థమైంది. బాబాయ్ నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చి నిన్ను తెనాలి తీసుకెళ్తాను. నేను వచ్చేదాకా నువ్వు ఏ బస్సు ఎక్కొద్దు, సరేనా అని చెప్పి ఆయనతో మాట్లాడుతూనే గబగబా ఒంటికి షర్ట్ తగిలించుకొని బయటకు వచ్చి స్కూటర్ తీశాను. సడన్గా ఎక్కడికి వెళ్తున్నారు అంటూ వంటింట్లో నుంచి బయటకు వచ్చింది మా ఆవిడ. ఆవిడకి సమాధానం కూడా చెప్పకుండా వెంటనే మా పిన్నికి ఫోన్ చేసి ఆమెతో మాట్లాడుతూనే బస్టాండ్ వైపు స్కూటర్ని పరుగులు పెట్టించాను. పిన్ని, నేను సంజీవిని. నువ్వా? ఏంట్రా సంగతులు, అంతా బాగున్నారా? పిన్ని, బాబాయ్ ఎక్కడున్నాడు? బాబాయా? బాబాయ్ ఇంట్లోనే ఉన్నాడు, ఆయన గదిలో ఆయన ఉన్నాడు అంది. చూసి చెప్పు. కాసేపు నిశ్శబ్దం. ఆ తర్వాత, అయ్యో లేడురా, నిజంగానే గేటు తీస్తుందా? చిన్నమ్మాయి, నాన్న కనపడటం లేదు చూడు, ఆ గేట్ ఎవరో తీశారు. పిన్ని మాటలు వినిపిస్తున్నాయి ఫోన్లో. మళ్ళీ అంతలోనే, బాబాయ్ ఇంట్లో లేడని నీకెలా తెలుసు సంజీవి అడిగింది పిన్ని. ఫోన్లో మాట్లాడాలే కానీ బాబాయ్కి ఈ మధ్య ఒంట్లో బాగుంటం లేదా అని అడిగాను. మనిషి బాగానే ఉన్నారు, కానీ మనసే సరిగ్గా ఉండటం లేదు. అడిగిందే అడగటం, ఏది చెప్పినా అన్నీ మర్చిపోవటం చేస్తున్నారు. మాటిమాటికి మన ఊరు తెనాలిపోతా, అక్కడ బాగుంటుంది అంటూ గేటు తీసి ఉంటే చెప్పా పెట్టకుండా బయటికి వెళ్ళిపోతున్నారు. దారిన పడిపోతుంటే 2 సార్లు మా మనవడు హరినే వెళ్ళి తీసుకొచ్చాడు. అందుకని ఎప్పుడూ గేటు వేసే ఉంచుతున్నాం. ఇప్పుడు ఎవరు తీశారో గాని ఓ నెల రోజుల నుంచి మనిషి వాలకంలో మార్పు కనపడుతోంది సంజీవి. ఏంటంటో మాట్లాడుతున్నారు, అడిగిందే అడుగుతున్నారు. పెద్ద వయసు వల్ల మతిమరుపు, చాదస్తం వచ్చాయేమో అని అనుకుంటున్నాం. డాక్టర్కి చూపించాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు సంజీవి అడిగింది పిన్ని. బస్టాండ్కి వచ్చేసాను పిన్ని, బాబాయ్ని తీసుకొని ఇంటికి వస్తాను. ఎక్కడున్నారో త్వరగా చూడు అంది పిన్ని కంగారుగా. అలాగే అంటూ ఫోన్ పెట్టేశాను. బాబాయ్ పరిస్థితి తలుచుకుంటే నాకు ఆశ్చర్యంతో పాటు జాలి కూడా కలిగింది. వృద్ధాప్యం ఎంత బాధాకరమైందో కదా, ఎంతటి సమస్యలతో కూడుకున్నదో కదా. ఒకప్పుడు బాబాయ్ ఎలా ఉండేవాడు? మా చిన్నతాత గారి ఇల్లు, మా ఇల్లు పక్కపక్కనే ఉండేవి ఆ రోజుల్లో. బాబాయి నాకు ఊహ తెలిసినప్పటి నుంచే చాలా మంచి మనిషిగా మా ఊళ్ళో పేరు పడ్డాడు. చాలా సున్నిత మనస్కుడిగా, నలుగురికి సాయపడే మనస్తత్వం కలవాడిగా ఉండేవాడు. మా నాన్న బాబాయిల హయాంలో వాళ్ళు వేర్లు పడి చెరకు దిక్కుకు వెళ్ళిపోయినా 2 కుటుంబాల మధ్య మంచి అనుబంధాలు ఉండేవి. మా నాన్న పోయిన తర్వాత కూడా నాకు ఏ అవసరం వచ్చినా, సమస్య వచ్చినా బాబాయ్తో సంప్రదింపులు చేసి సలహాలు తీసుకునేవాడిని. బాబాయ్ కోసం బస్టాండ్లో నేను అటూ ఇటూ చూపులు సారించి వెతుకుతూ ఉండగా చేతిలో సంచితో బాబాయి ఎటో వెళ్తూ కనిపించాడు. నేను అక్కడే ఉండమని చెప్పినా బాబాయి ఎటో వెళుతుండటం చూసి ఆశ్చర్యపోయాను. ఎండ బాగా ఉంది. బాబాయి ముఖానికి, చేతులకు చెమటలు పట్టి ఉన్నాయి. కిందకు చూపులు సారిస్తే బాబాయి కాళ్లకు చెప్పులు లేకపోవటం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. బాబాయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఉండమని చెప్పాగా అన్నాను. చెప్పావా? ఏమో నాకు గుర్తుకు లేదు. నువ్వెందుకు వచ్చావు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా బాబాయ్ కాళ్ళకు చెప్పులు వేసుకోలేదే అని అడిగాను. చెప్పులా? చెప్పులు ఈ సంచిలో ఉన్నాయి. సంచిలో ఉన్నాయా? అందులో ఎందుకు పెట్టావు?
మా ఊరు వెళ్ళాలిగా. సర్దుకున్నాను బట్టలు, చెప్పులు. దాంతో బాబాయిని స్కూటర్ మీద కూర్చోమని అనాలన్నా నాకు భయం వేసింది. వెంటనే స్కూటరు అక్కడే పక్కన పార్క్ చేసి ఆటో మాట్లాడాను. రా బాబాయ్ కూర్చో అంటే చిన్నపిల్లళ్ళ వచ్చి కూర్చున్నాడు. మా ఊరికేనా అంటూ. బాబాయికి వాళ్ళ ఊరంటే ఇష్టం. అందుకే అక్కడికి వెళ్ళాలన్న జాసపడినట్టు నాకు అర్థమైంది. బాబాయిని పిన్నికి ఒప్పచెప్పి, పిన్ని, బాబాయి జాగ్రత్త, ఆయన మానసిక పరిస్థితి ఏమీ బాగున్నట్టు లేదు. రేపు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అన్ని పరీక్షలు చేయిద్దాం. నేను 10ంటికి వస్తాను, రెడీగా ఉండు అని చెప్పాను. ఈయన ఎందుకిలా అయిపోతున్నాడో నాకు అర్థం కావటం లేదురా. ఏదీ గుర్తుండటం లేదు. అడిగిందే అడుగుతారు. అన్నం పెడితే తింటారు, లేకుంటే లేదు అంది పిన్ని. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్తాంగా అంటూ నేను అక్కడి నుంచి లేచి మా ఇంటికి వచ్చేసాను. బాబాయికి మగపిల్లలు లేరు, 2 ఆడపిల్లలు. పెళ్ళిళ్ళు చేసుకుని అత్తవారింటకు వెళ్ళిపోయారు. అనుకుంటుంటే బాబాయి కోసం నేనేం చేయగలను అది చెయ్యాలి అని అనుకున్నాను దృఢ నిశ్చయంతో. మర్నాడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అన్ని పరీక్షలు చేసి అల్జైమర్ అని చెప్పాడు డాక్టర్. మేమేదో పెద్ద వయసు వల్ల వచ్చిన మతిమరుపు అనుకుంటున్నాం. కానీ ఆయన చెప్పిన ఆ వ్యాధి లక్షణాలు వింటుంటే మాకు భయం వేసింది. మీ వంశంలో ఇంతకుముందు ఎవరికైనా ఉందా ఈ వ్యాధి అని డాక్టర్ అడిగితే లేదని చెప్పాం. కారణాలేంటో చెప్పలేం కానీ బలహీన మనస్తత్వం, ఎక్కువ ఆలోచనలు చేయటం, తొందరగా ఎమోషనల్ అవ్వటం, ఏ వ్యాపకం లేకుండా ఖాళీగా ఉండటం, పిరికితనం వంటివన్నీ ఈ వ్యాధి రావటానికి కొంతవరకు కారణాలు కావచ్చు అన్నాడు డాక్టర్. ఆయన చెప్పినవన్నీ బాబాయిలో ఉన్నాయని అనిపించింది నాకు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ దిగులుగా ఉంటాడు బాబాయ్. చిన్న చిన్న విషయాలకు కూడా చాలా తొందరగా ఎమోషనల్ అవుతాడు. జీవితంలో ఏ చిన్న కష్టాన్ని తట్టుకోలేడేమో అని అనిపిస్తుంటుంది ఆయన్ను చూస్తుంటే. సంవత్సరంలోనే బాబాయి వ్యాధి బాగా ముదిరిపోయింది. దాదాపు ప్రతిరోజు నేను వెళ్ళి చూసి వస్తున్నాను. వెళ్ళి చూశాక ఈ లోకంతో సంబంధం లేనట్టు, ఏదో లోకంలో ఉన్నట్టు ఉన్న ఆయన్ను చూస్తుంటే బాధతో నా కడుపు చుమ్మలు చుట్టుకొని పోతోంది. ఇంతకుముందు ఇంటికి వెళ్ళగానే ఏరా అని పలకరించే బాబాయి ఇప్పుడు ఎవరు అని అడుగుతున్నాడు. నన్ను గుర్తు కూడా పట్టడం లేదు. గుర్తుకు రావటం లేదు నువ్వెవరో అంటాడు. అన్నం తినిపిస్తే ఒక్క ముద్ద తింటాడు. ఒక్కోసారి నోరు కూడా తెరవడు, తెరిచినా తినడు. మలమూత్రాలు కూడా బట్టల్లోనే చేస్తున్నాడు. పిన్ని శారీరక మానసిక ఒత్తిడితో చిక్కి శల్యమైపోతోంది. నన్ను చూడగానే కళ్ళనీళ్లు పెట్టుకుంటోంది. ఎలారా, ఇలా అయితే ఎలారా? ఏం చేయాలో నాకు తోచటం లేదు. ఇదంతా చూస్తుంటే నాకు అన్నం నీళ్లు సాయించటం లేదురా. దేవుడు నా సహనానికి ఇంత పెద్ద పరీక్ష ఎందుకు పెడుతున్నాడో అర్థం కావటం లేదు. రోజు రోజుకి ఆయన జీవోత్సవంలా తయారవుతున్నాడు. దీనికన్నా అంటూ బావురుమని ఏడుస్తోంది పిన్ని. ఆడపిల్లలు మధ్య మధ్య వచ్చి చూసి వెళ్తున్నారు. పిన్ని బాధ చూస్తూ ఏం చెప్పాలో అర్థం కాక, ఏం చేస్తాం పిన్ని, మన చేతిలో ఏముంది చెప్పు, అంతా ఈశ్వరేచ్ఛ అంటున్నాను నేను. పిన్ని ఆ రోజు ఏమనుకుందో ఏమో కానీ, నువ్వు ఇలా రోజు వచ్చి ఇదంతా చూస్తూ ఎందుకు బాధపడటం? నాకంటే తప్పదు, ఏదైనా అవసరమైతే పిలుస్తాలే అంది. అదేం మాట పిన్ని, దగ్గరలో నేను తప్ప నీకు మాత్రం ఎవరున్నారని? మనిషికి మనిషి సాయం అన్నాను నేను. ఆ రోజు ఇంటికెళ్తూ బాబాయి మౌన ముద్ర, పిచ్చివాలకం పడిన ఆ మొహం కళ్ళ ముందు మెదులుతుండగా, ఏమిటి జీవితాలు,
ఆ దేవుడు ఎందుకు పుట్టిస్తాడు? ఎందుకు ఇలా బాధలు పెడతాడు? ఒకవేళ బాబాయ్ టైం అయిపోతే ఆయన్ని గప్చిప్గా అనాయాస మరణంతో తీసుకెళ్ళక ఎందుకీ బాధలు అనుకుంటూ మా గుమ్మంలో అడుగుపెట్టి వసారాలోకి వెళ్తుంటే అక్కడ చాప మీద పడుకొని ఆడుకుంటున్న మా మనవడు కనిపించాడు. ఉంగా ఉంగా కొడుతూ నోట్లో నుంచి చొల్లు కారుస్తూ. తల్లి ఎక్కడో లోపల ఉన్నట్టుంది. మల విసర్జన చేసి అది కాళ్లకు చేతులకు పూసుకుంటున్నాడు. అది చూసి మా అమ్మాయిని గట్టిగా కేకేశాను. అయ్యో, ఎప్పుడెళ్ళాడు? నేను చూడనేలేదు అంటూ వచ్చి వాడి ఒళ్ళు శుభ్రం చేయటం మొదలుపెట్టింది. నేను అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని మా మనవడి వంక చూస్తూ, వీడికి బాబాయికి తేడా ఏముంది? వృద్ధాప్యం రెండో బాల్యం అంటారు, ఇందుకే కాబోలు. కానీ ఆ అల్జైమర్ మూలంగా బాబాయిది రెండో బాల్యాన్ని మించిన దీనస్థితి. దీనికేం పేరు పెట్టాలి? జీవించి ఉండగానే మరణించిన వాళ్లతో సమానమైన వాళ్లను జీవోత్సవం అని కదా అంటారు. అవును, బాబాయి ఇప్పుడు జీవోత్సవం. తన జీవితం తనకే కాక తన వాళ్ళకి బరువైన జీవోత్సవం. మందులేని ఈ వ్యాధికి, అసలు ఎందుకు వస్తుందో తెలియని ఈ మానసిక వ్యాధికి ఎంతమంది వృద్ధులు బలవుతున్నారో కదా. 70-80 ఏళ్ల ఆ వృద్ధ బాలుళ్లను చంటిపిల్లాడిని తల్లి సాకినట్టు సాకలేక ఎంతమంది భార్యలు, తల్లి లేని పిల్లాన్ని తండ్రి సాకినట్టు ఎంతమంది భర్తలు అవస్థపడుతున్నారో కదా. అవసాన దశలో ఇంకా ఎందుకున్నాడా అని భార్య సైతం అనుకునే దుస్థితి భర్తకు, దీనికి చెయ్యలేక చస్తున్నాను అని భర్త విసుక్కునే పరిస్థితి భార్యకు వస్తోందంటే అర్థం వాళ్లకు వాళ్ళ మీద ప్రేమ లేక కాదు. ఆ వ్యాధి అంత భయంకరమైంది కనుక, కేర్ టేకర్ల సహనానికి పెద్ద పరీక్ష పెట్టేటంతటిది కనుక. శారీరకంగా మానసికంగా రోగి కన్నా ఎక్కువ ఆ రోగి కుటుంబ సభ్యులు డీలా పడిపోతారు. 1 రోజా 2 రోజులా, 1 సంవత్సరమా 2 సంవత్సరాలా, ఎంతో తెలియని సుదీర్ఘకాలం మృత్యువు రాక కోసం ఎదురు చూస్తూ కూర్చోవాలంటే ఎంత సహనం ఉండాలి? ఒంట్లో ఎంత శక్తి ఉంటే సరిపోతుంది? ఆఫ్టర్ ఆల్ మనిషి తట్టుకోగలడా? 3 సంవత్సరాలు అడుగులో అడుగేస్తూ రోజులు గడిచిపోయాయి. బాబాయ్ పరిస్థితి మరీ దీనాతి దీనంగా తయారైంది. స్పృహలో ఉండి తనేం చేస్తోంది తనకే తెలియని పరిస్థితి పగవాడికి కూడా వద్దు భగవంతుడా అని దండం పెట్టుకున్నాను. అంతకంతకు అస్థిపంజరంలా తయారవుతున్న బాబాయ్ని చూస్తుంటే బాధగా ఉంది. తిండికి నోరు తెరవడు, తెరిచినా నమిలి తినడు, మింగడు. పిన్నిని కూడా గుర్తుపట్టడం మానేసి ఎంతో కాలమైంది. ఎంత చేసినా పరిశుభ్రత లోపించటంతో ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ పుండ్లు పడ్డాయి. ఆ బాధని చెప్పుకోగల సోయి కూడా లేని బాబాయి ఇప్పుడు ప్రాణం ఇంకా పోని శవం. ఎప్పుడు పోతుందా, ఆ జీవికి ఎప్పుడు విముక్తి లభిస్తుందా అని అంతా ఎదురు చూస్తున్న ఎముకల గూడు. బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తే ఆ రోజంతా నేను మనిషిని కావటం లేదు. విలవిలలాడిపోతోంది రెక్క తెగిన పక్షిలా నా మనసు. నన్ను చూసి మా ఆవిడ పిల్లలు బాధపడుతున్నారు. వెళ్ళమని అనలేరు, వెళ్ళొద్దని అనలేరు. అదో వింత పరిస్థితి. ఆ రోజు మా ఆవిడ నా దగ్గరికి వచ్చి నా భుజం మీద చెయ్యేస్తూ, ఎన్నాళ్ళండి ఇలా అంది. ఇంతలో జేబులోని సెల్ ఫోన్ మోగింది. పిన్ని గొంతు. సంజీవి, మీ బాబాయ్ పోయారు అని. ఆ మాటల్ని చాలా మామూలుగా చెప్పింది పిన్ని. నేను సైతం అమ్మయ్యా అని అనుకున్నాను ఓ దీర్ఘ నిశ్వాసం విడుస్తూ. జీవోత్సవం ఇప్పుడు నిజంగా శవమైందన్నమాట అనుకుంటూ బాబాయ్ వాళ్ళ ఇంటి వైపు నడిచాను. ఇదండి
జీవోత్సవాలు కథ విన్నారు కదా. ఇది కథ కాదు, వాస్తవ జీవిత చిత్రణ. అల్జైమర్స్ వ్యాధిగ్రస్తుల గురించి విన్నవే నేను ఈ కథలో పెట్టాను. ఈ వ్యాధికి కారణాలు తెలియకపోయినా మనసును ఖాళీగా లేజీగా ఉంచటం, ఏ వ్యాపకాలు లేకుండా ఉండటం కొంతవరకు కారణమని డాక్టర్లు చెప్తున్నారు. కనుక మనం కూడా మన మనసును ఎప్పుడూ బిజీగా ఉంచుకునే ప్రయత్నం చేద్దాం. గుండె ధైర్యంతో జీవితంలో వచ్చే కష్ట నష్టాలను ఎదుర్కొని సంయమనంతో మెలుగుదాం. ఇదే మనం చేయగలిగేది. ఆ తర్వాత దేవుడి దయ మన ప్రాప్తం అని చెప్తూ బరువెక్కిన గుండెతో ఈ కథను ఇంతటితో ముగిస్తున్నాను. మీరు అదే పరిస్థితిలో ఉన్నారని నాకు తెలుసు. అయినా బాధాకరమే అయినా అవేర్నెస్ కూడా అవసరమే గనక ఇంత కథను రాయక వినిపించక తప్పలేదు అని చెప్తూ ఇక సెలవు తీసుకుంటాను. అందరికీ ధన్యవాదాలు.